నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి హైప్ బటన్ కూడా ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు నేను అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అద్భుతమైనటువంటి అంశం అంటున్నానంటే, రాజకీయాల్లో ప్రతిరోజు అనేక అంశాల గురించి పొలిటికల్ అప్డేట్స్, పొలిటికల్ అనాలిసిస్ ద్వారా మీతో మాట్లాడుతూనే ఉంటాను. అనేక అంశాల మీద విశ్లేషణ చేస్తూనే ఉంటాం. అయితే రాజకీయాల్లో ఆదర్శం అనేది, మంచి పద్ధతులు అనేవి, మంచి పోకళ్ళు అనేవి చాలా తక్కువైపోయినటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ, ఈ రెండు అసలు ఆదర్శం అంటే ఏంటి, ఆదర్శం కానిదంటే ఏంటి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటటువంటి అంశాల మీద అద్భుతమైన ఉదాహరణలు రెండు ఇచ్చాయి. ఏమిటా అద్భుతమైన ఉదాహరణ? మనం ముందే చెప్పుకుంటాం కదా, ఏదో ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పేసి. ఆ బోత్ ఆర్ నాట్ సేమ్ అనే విధంగా స్ఫురించినటువంటి, ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి, అదేవిధంగా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి రెండు అంశాలను, తాజా అంశాలను నేను చాలా క్లియర్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం, ఆ రెండింటిని కలిపి మరీ చూపించే ప్రయత్నం అయితే చెబుతున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు. ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తాజాగా 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలవటమే కాదు, పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారన్నమాట. సో అలాంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక ట్వీట్ చేశారు. ఏంటా ట్వీట్ అంటే నేను ఇంగ్లీష్లో చేసా, దాన్ని తెలుగులోకి మార్చి చెప్తా. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ యువతి యువకులారా, పౌరులారా, మీరందరూ నాకు మీ అభిప్రాయాలు తెలపండి. ఎందుకోసమో తెలుసా? మన రాష్ట్రం కోసం, అదేవిధంగా మీ యువత భవిష్యత్తు కోసం. మేము కానివ్వండి, మా పార్లమెంటు సభ్యులు కానివ్వండి, పార్లమెంట్లో ఏం మాట్లాడాలి, ఏ సమస్యలు ప్రస్తావించాలి, ఏ అంశాలను ప్రధానంగా చర్చించాలి అనేటటువంటి దానికి మీరు మాకు దిశానిర్దేశం ఇవ్వండి. ఒక మెసేజ్ రూపంలోనో, ఒక చిన్న మెసేజ్ రూపంలో కానివ్వండి, లేకపోతే ఒక సందేశం రూపంలో కానివ్వండి, మీరు మాకు డ్రాప్ చేయండి. మా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం దృష్ట్యా కానివ్వండి, మా పార్టీ విధానాల దృష్ట్యా కానివ్వండి, మీరు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని, ముఖ్యంగా యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని మేము, మా టీం పార్లమెంట్లో ప్రస్తావిస్తాం, పార్లమెంట్లో చర్చిస్తాం. ఒక మంచి చర్చ చేయడం ద్వారా సమస్యకు మంచి పరిష్కారం కూడా వెతుకుతాం అనేటటువంటి రీతిలో ఆయన ఒక ట్వీట్ చేశారు. అంటే ప్రజల నుంచి, పౌరుల నుంచి, ముఖ్యంగా యువతీ యువకుల నుంచి మీ సమస్యలు ఏంటి మీరు మాకు తెలియజేయండి, మీరు మాకు తెలియజేస్తే మేము తీసుకెళ్లి పార్లమెంట్లో మాట్లాడతాం, దాని ద్వారా ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఓపెన్గా ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా ఒక స్టేట్మెంట్, ఒక ట్వీట్ రూపంలో తెలియజేశారు. ఎంతమంది ఈ రోజుల్లో పార్లమెంటు నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇలా ప్రజలకే మీరు సమస్య చెప్పండి, మీరు చెప్తే చాలు, తీసుకుని మేము పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పేసి ఓపెన్గా ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నారు, ఓపెన్గా అడుగుతున్నారు, ఓపిక్గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంచి ఉద్దేశం కదా, మంచి ఆలోచన కదా. కట్ చేస్తే అదే హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మిథున్ రెడ్డి ఏం చేశాడో కూడా తెలుసుకుంటే, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే రెండు పార్టీల నాయకులు, రెండు పార్టీల యొక్క విధానాలు ఏ రకంగా ఉంటాయో మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అన్నమాట. ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి సహజంగా ఈ మధ్య కాలంలో అసలు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ముందు మీటింగులు పెట్టడం, ఎంపీలను పిలవటం, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరపడం అనే దానికి తిరోధకాలు చేశారు. అసలు ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. బహుశా గతంలో పెట్టుండొచ్చు, ఇప్పుడు తాజాగా అయితే అలాంటి మీటింగ్లు పెట్టట్లేదు. రీసెంట్గా రేపు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి పిలిచి మాట్లాడటం, చర్చించడం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడాలి, ఎందుకంటే బీజేపీ ఏమన్నా ఓకే జీ హుజు రైసావిట్ అనేటటువంటి విధంగా స్పీకర్ మీ పట్ల కూడా కరుణ చూపాలి అంటే మీరు కూడా ఎస్ అని చెప్పేసి చేతులు ఎత్తేయండి చాలు అనే ఏకవాక్య తీర్మానం, సింగిల్ పాయింట్ ఎజెండాతో ఉంది కాబట్టి ఎలాంటి చర్చ జరగలేదు, ఏ విధంగా డిస్కషన్ కూడా జరగకపోగా ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయి సర్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. దానికి సంబంధించిన అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళినటువంటి మిథున్ రెడ్డి
మీ అభిప్రాయం ఏంటి, మీరు వ్యతిరేకిస్తున్నారా అనుకూలంగా చెప్తున్నారా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏపీలో పరిస్థితులను బట్టి చూస్తామండి అని చెప్పేసి సింగిల్ స్టేట్మెంట్లో తేల్చేశారట. అంటే మేము బీజేపీకి జై కొడతాం అలా అని బయటకు చెప్పుకోలేము, ఎందుకంటే విపక్షాలన్నీ ఈ సరను వ్యతిరేకిస్తుంటే మీరు మాత్రం ఎలా అనుకూలంగా ఓటేస్తారు, ఎలా ఆమోదిస్తారని చెప్పేసి వాళ్ళందరూ రేపు మమ్మల్ని కడిగేస్తారు, మా పరువు పోతుంది, మాకు సిగ్గుపోతుంది. కాబట్టి ఏదో తాత్కాలికంగా ఒక మాట అడ్డేసి ఏపీలో ఎలా ఉంటే దాన్ని బట్టి మేము స్పందిస్తామండి. ఏపీలో ఉండటం ఏంటి, అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుందో ఏపీలో కూడా అదే విధంగా ఉంటుంది. వాళ్ళందరూ ఇది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కరణ కాదని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. ఎన్డీఏ పక్షాలు మాత్రం ఎస్ మాకు ఆమోదయోగ్యమే, ఓటర్ల జాబితా సవరించాలని చెప్పేసి అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళ విధానాలు అవి, వీళ్ళ విధానాలు ఇవి. సో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాలు మొత్తం దాన్ని వ్యతిరేకిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ మాత్రం అటు వ్యతిరేకించలేక ఇటు అనుకూలిస్తున్నాం అని చెప్పేసి చెప్పలేక ఏదో మధ్య మార్గంగా దాటివేసేటువంటి ప్రయత్నం అన్నమాట. సో అర్థమవుతుంది కదా, ప్రజల యొక్క సమస్యలు, వాటి ప్రస్తావన, ప్రజల పట్ల బాధ్యత అనేది ఒక నాయకుల్లో కనిపిస్తుంటే కనీసం తమ పార్టీ కంటూ కూడా ఒక విధానాన్ని స్పష్టంగా చెప్పలేని నేపథ్యంలో ఇంకో పార్టీ, ఇంకో నాయకుడు, ఇంకొక వ్యవహారం, ఇంకొక కథ కమమిషి. సో బోత్ ఆర్ నాట్ సేమ్ అనటానికి స్పష్టమైన ఉదాహరణ అయితే కనిపించింది. ఇక రెండో అంశం ఏంటంటే మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పిఏ, ప్రైవేట్ పిఏ అనుకుంటాను, సతీష్ అనేటువంటి వ్యక్తి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. పార్వతీపురం జిల్లాలో ఒక విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి క్లర్క్ పనిచేస్తున్నటువంటి ఒక మహిళని లైంగికంగా వేధించాడని, గతంలో ఉద్యోగాల పేరుతో కొంత డబ్బు తీసుకుని మోసం చేశాడని చెప్పేసి అతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు రాగానే ముఖ్యమంత్రి కార్యాలయం పెద్ద ఎత్తున సీరియస్ అయింది. వెంటనే అతను రాజీనామా చేయటం, ఎస్పీకి కూడా ఈ అంశం మీద క్లియర్ కట్గా విచారణ చెయ్యండి, నిజానిజాలు నిగ్గు తేల్చనని చెప్పేసి అయితే సందేశం అయితే వెళ్ళిపోయింది. ఒకవేళ మంత్రి కుమారుడి ప్రమేయం కూడా, హస్తం కూడా ఉందని చెప్పేసి కూడా ఇందులో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అది వాస్తవం అయితే రేపు మంత్రి పదవి ఊస్టైపోయే అవకాశం ఉంది. లేదా పిఏ వరకే ఇది పరిమితమైంది అన్న నేపథ్యంలో ఆల్రెడీ అతను రాజీనామా చేశాడు. అట్ ద సేమ్ టైం రేపటి రోజున అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆల్రెడీ చర్యలు స్టార్ట్ అయ్యి ముఖ్యమంత్రి స్థాయి నుంచి, ముఖ్యమంత్రి ఆదేశాలతో. ఇది ఒక పక్క మనకు కనిపిస్తుంటే ఇంకో పక్క నెల్లూరు జిల్లాలో నిన్నగాక మొన్న నిడిగుంట అరుణ అనేటటువంటి లేడీ డాన్ వ్యవహారం బయటకు వస్తే తాజాగా సిపిఐ నాయకుడు పెంచులయ్య హత్య తర్వాత అరవ కామాక్షమ్మ అనేటటువంటి మరో లేడీ డాన్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇక్కడ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే ఈవిడ ఇద్దరు వైసీపీ నాయకురాళ్ళు, వైసీపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకురాళ్ళు. వాళ్ళ వెనక ఉన్నది కూడా వైసీపీ నాయకులు. సో ఆరోపణలు రాగానే మంత్రి పిఏ రాజీనామా చేశాడు, విచారణ ప్రారంభమైంది. ఆరోపణ నిజమని తేలితే రేపటి రోజున జైలుకి వెళ్లే ఆస్కారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ కుమారుడి హస్తం కూడా ఉందని తేలితే అతను కూడా జైలుకి వెళ్తాడు, మంత్రి పదవి కూడా ఊడిపోతుంది. గుమ్మడి సంధ్యారాణి పదవి కూడా ఊడిపోయే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో పక్క తమ పార్టీలో పనిచేసిన వాళ్ళు డాన్లుగా గతంలో పెద్ద పెద్ద ముఠాలు ఏర్పాటు చేసి హత్యలు చేయించిన నేపథ్యం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ దందాలు చేసినటువంటి నిడిగుంట అరుణ ఉదంతం ఒక పక్క, ఇంకో పక్క గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ను ఏర్పాటు చేసి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గంజాయి అమ్మిస్తూ అవసరమైతే హత్యలకు కూడా పాల్పడేలా చేస్తున్నటువంటి కామాక్షమ్మ అనే డాన్ మరో పక్క. ఈ రెండు అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయన్నమాట. కామాక్షమ్మను కూడా తాజాగా అదుపులోకి తీసుకున్నట్టుగైతే తెలుస్తోంది. ఒక పక్క మహిళా మంత్రి అయినా సరే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మహిళా కార్డు తీసుకోకుండా, మహిళా కార్డు అనేటటువంటి దాన్ని ఉపయోగించుకోకుండా తన పిఎన్ రాజీనామా చేయించడం, విచారణ చేయించడం, అవసరమైతే రేపు పదవి ఊడిపోయినా సరే సిద్ధంగా ఉండు అని చెప్పేసి అల్టిమేటం పైరించి వచ్చినటువంటి పరిస్థితులు ఒక పక్క చూస్తుంటే, ఇంకో పక్క ఆ పార్టీలో పనిచేసినటువంటి మహిళా నాయకురాళ్లు డాన్లుగా ఎదిగిపోయి డాన్లుగా దుర్మార్గాలు చేస్తున్నటువంటి వైనం గతంలోనూ ఇప్పుడు ఆ పరంపర కొనసాగిస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో రాజకీయాల్లో మంచి చెడులు అనే అంశాలను ఎలా చూడాలి అనటానికి ఉదాహరణగా నాకైతే తాజాగా లేటెస్ట్ అప్డేట్స్గా ఈ రెండు ఉదంతాలు అయితే తెలిసొచ్చాయి. మరి మీకు కూడా ఇలాంటి ఉదాహరణలు ఏమన్నా తాజాగా కనిపిస్తే, తెలిసొస్తే
మీ కంట పడితే నాకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి కమెంట్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అంశం పట్ల మీ స్పందన ఏంటో కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.